బా ఇదేముందబ్బా, మామూలుగా లేదు. ఏమన్నా జాగ్రత్త ఏముండదు, ఇక కిందకి వెళ్ళిపోవటమే. ఇక్కడ చూసుకున్నట్లయితే అంత భలే డిజైన్గా ఉంది అసలు. అది అక్కడ ఎట్లా తగిలిచ్చారో చూడండి గాయస్. ఇక్కడ మీరు చూసినట్లయితే మన అగ్రహారం నుంచి వెలగందల పోర్టుకి అయితే మనకి మొత్తం 37 కోట దగ్గరికి వచ్చేసాం. మీకు కోటను చూపిస్తాం చూడండి. ఇప్పుడు మనం అయితే అక్కడికి ఎక్కాలి గాయస్. మీకైతే ఇప్పుడైతే చూపిస్తాము. ఇదిగోండి, ఇక్కడైతే మన వెనకటి కాలంలో బాంబులు వదిలేదైతే ఉంది, ఇక్కడ రెడీగా పెట్టున్నారు. ఈ కోటకి ఎన్నెన్నో రహస్యాలన్నీ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడైతే ఇదే మెయిన్ గేటు. దీనికి మన రైతు లోపలికి వెళ్ళాలి. మనకైతే టికెట్ వచ్చి ఒక్కొక్కటి 10 రూపీస్ తీసుకున్నారు అనమాట. 3 టికెట్లు తీసుకున్నాం. ఇదిగోండి, అంతా వెనకటి కాలంలో బాగుంది అనమాట. చూడండి, అంత కొండ రాయితోనే కట్టాడు. ఆ ఒక్క రాయి లేచి కట్టాలంటే ఎట్లా ఉంటుందంటే అలా ఉంటుంది. కానీ ఎంతైనా కొండ కదా, ఆ మాత్రం ఉందనమాట. అంత ఆర్చి భయం రాళ్ళతోటి ఎట్లా చేశారంటే అట్లా చేశారు. అంత బాగుంది. కెమెరా పనికిరాదు, నేరుగా పైకే ఉందనుకుంటా. సూపర్గా ఉంది. ఎటు చూసినా కానీ ఒక్కొక్క గోడ వచ్చేసి ఒక్కొక్క గోడ సుమారు ఆ గోడ 20-30 ఫీట్లు అంత చెప్తుంటుంది. అనుకుంది అంతా మూల అంతా వెనకటి కాలంలో ఉన్నట్టు ఉందన్నమాట. బాగుంది చూడడానికి. ఇప్పుడైతే మనం ఈ మెట్లు ఎక్కుతా వెళ్ళాలి. పైకి అయితే మొత్తం అయితే 200 మెట్లు అంట అని బయట ఒక అన్న. ఇక్కడైతే భలేగా ఉంది అసలుకి. నడి కొండ మీద కోట ఉందంటే, పోర్ట్ అంటే మామూలు వ్యవహారం కాదు. మేమైతే 3 వచ్చాము. బాగుంది. వెనకటి కాలంలో రాజులు ఇంత ప్లాన్గా ఉండేవాళ్ళు అనమాట. బయట వాళ్ళు వచ్చి అటాక్ చేయకుండా ఉండటానికి ఒక 50-60 మెట్లు ఎక్కేం లేదు, అప్పుడే అలుపు వచ్చేసింది. ఈ కొండ ఎక్కితే ఇటు పక్క డ్యామ్ కూడా ఉంది. అది ఇంకా పైకి పోయికి ఇంకా క్లియర్గా కనపడిద్దాము. మీకైతే చూపిస్తాను. ఇదేందో వెరైటీగా ఉంది. ఇక్కడ కూడా మెట్లుండి సూపర్గా ఉంది. ఇటు బా ఇదేముందబ్బా, మామూలుగా లేదు. ఇదేంటో ఇప్పుడు కూడా అర్థం కాల. లోపల అంతా బేస్ మెట్లుగా లేపి గోడకు చూడు సపోర్ట్లు ఎట్లా పెట్టారు. సూపర్గా ఉందన్నమాట. ఇంకా రాలేం కూడా కిందకి బైక్. ఇదంతా డ్యాము, కరీంనగర్ డ్యామ్ అనమాట. ఇది సూపర్గా ఉంది. అయితే ఈ గృహ ఏందో కానీ మొత్తానికి గృహలాగా ఉంది. ఇది 2 రాళ్ళ మధ్యలో. ఇదిగోండి, మెట్లు కూడా అంతా కొండరాయితోనే చేసేసారు. భలే చేశారు. అయితే నడి కొండ మీద అంటే కోట కట్టారంటే అది మామూలు వ్యవహారం కాదు. పైకి పోయి ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో. ఇది మీరు మాలతో కట్టినట్టే కాదు, చెక్కారనమాట. మొత్తం చెక్కి తయారు చేసేది మెట్లులాగా. అంతా ఎలా ఉందంటే ఈ మెట్ల మీద వెళ్ళేటట్టే ఉందన్నమాట ఈ కోట మీదకి. ఒకవేళ అప్పుడు అలానాటి రాజుల్ని అటాక్ చేయడానికి లేకుండా ఏంటంటే మెయిన్ గేట్ నుంచి వచ్చి అటాక్ చేసేటట్టు అట్లా చేశారనమాట. ఎటు చూసినా కొండలే. అసలుకి ఇదైతే ఇంక మామూలుగా లేదు. ఇంక ఇది దీంట్లో నుంచి రావాలన్నట్టుగా ఉంది.
ఇంత పగడ్బందీగా చేశారంటే మామూలు కాదనమాట. ఇప్పుడైతే మనం అయితే ఫైనల్గా అయితే కొండ మీదకైతే వచ్చేసాము. అబ్బా, ఏంది చిన్న చిన్న మెట్లులాగా ఉన్నాయి, ఏంటో అర్థం కాదా. అప్పుడెప్పుడు అన్నారు ఇక్కడ ముసలకు కూడా ఉంచేవాళ్ళంట, అంటే కాపలాకి. పాతకాలం నాటి ఫిరంగ్ అనమాట. కొడితే వెళ్ళిపోయి పడిపోవాల్సిందే, ఎంత టోలైనా మనుషులు కొండలైనా కానీ. ఇదిగోండి ఏడొకటి, ఈ గడ్డ మీద ఒకటి ఉంది, మళ్ళీ పోతే అది ఆ గడ్డ మీద కూడా ఉంది. అట్లా ఇంకా వీళ్ళు దొంగలు ఇటు నుంచి వస్తే అటు చంపేసేటట్టు అట్లా ప్లాన్ చేశారన్నమాట. అయితే మటుకి ఎంతైనా ఐడియానే, అప్పుడు ఐడియా సూపర్గా ఉంది. ఇదైతే అక్కడ పైకి వెళ్ళటానికి అనమాట. ఎందుకండి ఇట్లయితే దీని చుట్టూ ఎందుకో ఒక దారి లాగా ఉంది, కానీ బట్ అయితే అక్కడికి పోవడానికి దారి లేదు మనకి. మనం దారి మీద ఎక్కుదాం అనుకున్నాం కదా, ఇటు ఏమన్నా జారితే ఏముండదు, ఇక కిందకి వెళ్ళిపోవటమే. అంత భయంకరంగా ఉంది ఇదైతే, మామూలుగా లేదు. మళ్ళీ మనం అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేసాం, మళ్ళీ ముందుకే వచ్చేసాం అనమాట. మేమైతే ముందు ఇది ఎక్కుదాం అనుకుంటున్నాం. ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇక్కడ ఇంకా పెద్దది అనమాట. ఇంక ఎటు పెడితే గురి, ఈ సందులో పెట్టి కొడితే గురి వెళ్ళిపోయింది అనుకుంటా ఇటు పోయి. భలేగా ఉంది ఇక్కడైతే. ఎక్కడ పొలాలు, చెరువులు, సూపర్గా ఉంది. ఇంక ఇటు దాడితే ఇది డ్యామేనంట. చూసుకో, నీకు లవర్ లేకపోయినా కూడా లవర్ అన్నట్టు సెట్ చేశారా, చూసుకో. ఇక్కడ చూసుకున్నట్లయితే అంత భలే డిజైన్గా ఉంది అసలు. అది అక్కడ ఎట్లా తగిలిచ్చారు చూడండి, ఆ గుండు అనేది అది చూడండి ఎలా పెట్టారు. అంత డిజైన్ భలే, ఆ నాటకాలలోనే ఇంత డిజైన్. ఖచ్చితంగా వీడియోని మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేయండి, కొంతమందికి రెఫర్ చేయండి. మీరు రెఫర్ చేయడం వల్ల మాకు కొంచెం సపోర్ట్ వస్తుంది. సపోర్ట్ చేసేదానికి వల్ల మేము వీడియో చేయగలుగుతాం, ఇంకా దాంట్లో ఇంట్రెస్ట్ పెట్టగలం వీడియో చేసే దాంట్లో. సో సబ్స్క్రైబ్ చేసేయండి.